నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ నిరసనకు దిగారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా భారీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆడం అరుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంధన ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం వేసిందని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీనివల్ల పేద మధ్య తరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు కూటమి ప్రభుత్వం పెంచి ప్రజల మీద భారం వేయటం సరికాదు. వీటి ధరలు పెంచడం వలన ప్రతి వస్తువు మీద, నిత్యావసరాల వస్తువుల మీద ప్రజల మీద భారం వేస్తున్నారు. మధ్య తరగతి వారిపై ఎంతో భారం పడుతుంది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినారు. వాటికన్నా ఎక్కువ ధరలు పెంచినారు. ఇది మంచి పని కాదు. కనుక ప్రభుత్వం వెంటనే ఇంధనం ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలకి నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ మొత్తంలో వ్యాట్ సెస్లు, అదేవిధంగా ఎక్సైజ్ సుంకాలు ఎక్కువ చేసి ఈ రాష్ట్రం అత్యధిక ధరలకు పెట్రోల్ని విక్రయిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఒకవేళ యుద్ధం వచ్చి పెంచాల్సిన అవసరమే వస్తే దాదాపు 100కి 35 నుంచి 50 రూపాయల వరకు ట్యాక్సులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ట్యాక్సుల్ని తగ్గించినట్టయితే తిరిగి మామూలు ధరలకి పెట్రోలు, డీజిల్ అమ్మేదానికి వెసులుబాటు ఉన్నప్పుడు అటువంటి ఆలోచన చేయకుండా కేవలం యుద్ధం సాగు చూపించో, కేంద్ర ప్రభుత్వం పెంచింది మేం కాదని చెప్పడమో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు పెంచినటువంటి ధరల వల్ల రాష్ట్ర రవాణా సంస్థ ఏదైనా కానివ్వండి, ఆటో రిక్షా మొదలుకొని ఆర్టీసీ బస్సు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ధరలు పెంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క వస్తువు, నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏదైతే పేద మధ్యతరగతి వాళ్ళకి నిత్యావసరమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఈరోజు ధరలు పెంచడం జరిగింది. మరి వీటన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఈనాటి కూటమి ప్రభుత్వం. దేనికంటే వీళ్ళు ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు, మరి అదేవిధంగా మిగతా కూటమి నాయకులందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు, రాజకీయ యాత్ర కావచ్చు, ఆ సందర్భాలలో మేమందరం కూడా ఈ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధర ఎక్కువగా ఉంది, మేము అధికారంలోకి వస్తే వెంటనే వాటిని తగ్గిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఉన్న ధర కూడా ఉంచకుండా వాళ్ళు తగ్గించే సంగతి అటువంటి విషయం వేరే, కానీ ఉన్న ధరనే మళ్ళీ ఇంకా పెంచి కూటమి ప్రభుత్వం మేమేం చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది అనేటటువంటి మాట చెప్పటం అనేది వారి డొల్లతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎన్నికల హామీలో ఏదైతే మీరు ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా పేద బడుగు వర్గాలకి జీవన ప్రమాణం భారీ స్థాయిలో ఈరోజు వస్తువుల ధరలు పెరగకుండా నియంత్రించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతను మరిచి వారు చేస్తున్నటువంటి పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతూ ఈరోజు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి
ఈ ధరలు వెంటనే తగ్గించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరడానికి ఈ రోజు మేము స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ విభాగం నుంచి మేము అందరం కూడా వినతి పత్రం సమర్పిస్తున్నాం. మరి అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇకనైనా వారు సరైన ఆలోచన చేసి ఏవైతే వ్యాట్ సెస్సులు ఉన్నాయో వాటిని గణనీయంగా తగ్గించుకొని పెట్రోల్ని మళ్ళీ మామూలు ధరకు, వాళ్ళు మామూలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అయితే ఉందో దానికి 10 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు ఆ రోజు. మరి ఈ రోజు ఆ ధర తగ్గించకపోగా మళ్ళీ 10 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఇటువంటి నిర్ణయాలను వాళ్ళు వెనక్కి తీసుకొని ప్రజల మీద భారం పడకుండా చూడాలని వారిని సగౌరవంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మేము ఒక వినతి పత్రం రూపంలో తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారి చెల్లకూరు సుధీర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు పెట్రోల్ ధరల పెంపుపై ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఆ రోజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 28 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 14 రూపాయలు తగ్గిస్తామని చెప్పి అనంతపురం జిల్లాలో చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం 14 రూపాయలు తగ్గించకపోగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుగడే తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా తగ్గించకపోగా ఇప్పుడు మళ్ళా 3-4 రూపాయలు పెంచడం జరిగింది. మీరు ఏం చేస్తున్నారు? చెప్పిన మాటలు ఏమైనాయి? ఇదంతా ఈ రోజు ఏదో వైఎస్ఆర్ పార్టీ చేసిన తప్పుల వల్ల అయిందని చెప్తున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమం అవినీతితో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్రోల్ ధరలని పెంచిన వాటిని తగ్గించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయన్న గారి ఆధ్వర్యంలో రూరల్ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమము, అభివృద్ధి, ముఖ్యంగా భద్రత పరిరక్షణ విషయంలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబెడితే ఈరోజు పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపీలో ఎక్కువ ధరలతో ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు దక్కింది. ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి ఊదరగొట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాము అని ఆ రోజు ఇచ్చిన హామీ ఏమైంది? మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామంటూ ఈరోజు ప్రజలను ఊదరగొట్టి చేసిన హామీలు ఈరోజు విస్మరించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు కదా మీరు వెళ్ళి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీ దిగితే ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారు అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాలి. మన పక్క రాష్ట్రాలు తమిళనాడు గాని, కేరళ గాని, కర్ణాటక గాని, తెలంగాణ గాని ఏ రాష్ట్రంలో లేని డీజిల్ పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహించారు. కాబట్టే మీరు చెప్పిన హామీలు, బూటకు హామీల పైన ఈరోజు ప్రభుత్వం పైన క్రిమినల్ కేసులు పెట్టేదానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు రోడ్లకు ఎక్కించిన ఘనత కూడా మీ ప్రభుత్వానికే దక్కింది. ఈరోజు పెట్రోల్ లేక, డీజిల్ లేక ప్రజలు ఇటీవల ఎంత కష్టాలు పడ్డారు. రైతులకి యూరియా లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఈ రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాది డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. ఇక్కడ మేమే, అక్కడ మేమే చక్రం తిప్పుతామంటున్నారు. మరి రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు? ఈరోజు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులకి మన గోదావరి జిల్లాలో D6 బ్లాక్ లో నుంచి ఉత్పత్తి అవుతున్న పెట్రోల్ డీజిల్ అన్ని ప్రాంతాలకి సరఫరా అవుతుంది. ఆ
ఆ సరఫరా అవుతున్న పెట్రోల్ డీజిల్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వంకి వస్తున్న ఆదాయంలో 50% మన రాష్ట్రానికి ఆదాయం రావాల్సి ఉంటే కనీసం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని అంటే 15th ఫైనాన్స్ సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రంలో అయితే ఉత్పత్తి జరుగుతుందో ఆ రాష్ట్రానికి కేంద్ర ఆదాయం 50% రావాలి. మరి ఆ రావాల్సిన ఆదాయాన్ని కూడా కేంద్రాన్ని ఎందుకు అడిగి తీసుకురాలేకపోతున్నారో ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే లోకేష్ కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు అదంతా విస్మరించేసి మళ్ళీ పొదుపు పేరుతో డ్రామాలు వేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి సైకిల్లో వెళ్ళాలి, తగ్గించుకోవాలి, పెట్రోల్ డీజిల్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మీరే పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పేసి ప్రజల దగ్గరికి డ్రామాలు వేయడం చాలా సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా పెట్రోల్ డీజిల్ రేటుని ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో వ్యాట్ ని గానీ సెస్ ని గానీ తగ్గిస్తామని ఇది రాష్ట్ర పరిధిలో ఉంది అంశం కాబట్టి వ్యాట్ సెస్ ని ఖచ్చితంగా తగ్గించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.